మహాభారతాన్ని నిలబెట్టినవాడు సూర్యభగవానుడు. ఒక మహాపతివ్రత అబల ఒక్క నమస్కారం చేస్తే కాపాడినవాడు సూర్యభగవానుడు. అంతేకాదు, అసలు నిజంగా ధర్మ సంస్థాపన జరగవలసి వస్తే, దుర్యోధనుడు యుద్ధానికి రావలసి వస్తే బలాబలాల్ని బేరీజు వేసుకున్నప్పుడు అర్జునుణ్ణి గెలవగలిగిన వాడెవరు అంటే కర్ణుడి బలం చూసుకుని వచ్చాడు. కర్ణుడు లేని భారతం లేదు. దుర్యోధనుడు రాడు యుద్ధానికి. ఆ కర్ణుడికి జన్మనిచ్చిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన కర్ణుణ్ణి కన్నాడు కనుక కర్ణుడు ఉన్నాడనేటటువంటి ధైర్యంతో దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి అధర్మం అంతా పడిపోయింది, ధర్మం నిలబడింది. అసలు మహాభారతాన్ని నిలబెట్టిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన లేనినాడు కర్ణుడు లేడు. కర్ణుడు లేని భారతం లేదు. ధర్మాన్ని నిలబెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీకు రామాయణంలో భారతంలో కూడా భగవంతుడికి పక్షపాతం లేదనడానికి సూర్యపుత్రులే నిదర్శనంగా నిలబడతారు. సూర్యుడు ఇంద్రుడు వీళ్ళిద్దరూ నిలబడతారు. మీరు రామాయణాన్ని పరిశీలించండి. రామాయణంలో సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు సుగ్రీవుడు, ఇంద్రుని యొక్క అంశలో వచ్చినవాడు వాలి. రాముడు ఇంద్రుని యొక్క అంశలో వచ్చిన వాలిని సంహరించాడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి సుగ్రీవుణ్ణి పక్కన పెట్టుకుని స్నేహం చేశాడు. అదే మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. సూర్యుడు కొడుకు కర్ణుడిని చంపేశాడు, ఇంద్రుడి కొడుకు అర్జునుడిని పక్కన పెట్టుకున్నాడు. అంటే నిజంగా భగవంతుడికి పక్షపాతం ఉంటే త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా సూర్యపుత్రుల్ని దగ్గర పెట్టుకోవాలి. కానీ సూర్యపుత్రుడిని దగ్గర పెట్టుకోవాలా? ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. అందుకే ఒకసారి ఇంద్రపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒకసారి సూర్యపుత్రుడిని పెట్టుకున్నాడు. తప్ప సూర్యపుత్రుడు కదా అని కర్ణుడు ధర్మం తప్పితే ఒప్పుకోలా, దగ్గర పెట్టుకోలా. ఆ విధంగా సూర్యుడు భగవంతుని యొక్క ధర్మ పక్షపాతాన్నంతటినీ కూడా లోకానికి నిరూపణం చేశాడు పరోక్షంగా. సూర్యనారాయణమూర్తి వాంగ్మయంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా నిలబడ్డాడో, భక్తికి కూడా ఆయన్ని మించినవాడు లేడు. లోకంలో భక్తి అన్న మాటకి పర్యాయపదం ఎక్కడైనా ఉంటే సూర్యబింబమే, సూర్యనారాయణుడి. ఎందుకంటే లోకంలో భగవంతుడి పేర్లకి ముందు లౌల్యం అన్న మాట కలపరు. లౌల్యము అంటే మనసు ఇంద్రియములు ఏదైనా ఒక విషయం మీద తమకాన్ని పొందాయనుకోండి, అది విడిచిపెట్టి ఉండలేనని ఉండిపోయారనుకోండి, చెయ్యవలసిన పని కూడా వదిలేసి దాన్ని వెంటపడ్డారనుకోండి, లౌల్యం పొందాడంటారు. ఆయనకి లౌల్యం పట్టుకుందండి అలా తిరుగుతున్నాడంటారు. సూర్యుడికొక్కడికే లౌల్యంతో ఒక పేరుంది, లోలార్కుడు. ఎక్కడ? దేని మీద లౌల్యం? ఉండకూడని దాని మీద కాదు, కాశీపట్టణం మీద లౌల్యం పొందాడు. ఒకప్పుడు పరమశివుడి ఆజ్ఞ మేరకి కాశీపట్టణానికి వెళ్ళాడు. శివుడు చెప్పిన పని పూర్తి చేసి రావాలి. వెళ్ళాడు. వెళ్ళినవాడు వెనక్కి రావాలి, రాలేదు. అబ్బా ఏమి కాశీపట్టణం, హరిశ్చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు, ఎందరో మహర్షులు ఇక్కడ తిరిగారు, ఈ కాశీ వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని లోలార్కుడయ్యాడు. కాశీ యందు లౌల్యం పొందాడు. శివాజ్ఞ ధిక్కరించి వెనక్కి వెళ్ళడం మానేసి కాశీలో ఉండిపోయాడు. లోలార్క కుండమని ఇప్పటికీ కుండ ఉంది. అక్కడ 70 పేర్లతో సూర్యుడిని ఆరాధన చేస్తారు. ద్వాదశాదిత్యులుగా వెలుగుతాడని నేను మీకు చెప్పానే, మాఘమాసంలో పూష అన్న పేరుతో ఉంటాడని. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు చేత కీర్తింపబడతాడు. అలా కీర్తింపబడతాడు కానీ తత్వతః మాత్రం ఒకటే. కానీ ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రకాశంతో ఒక్కొక్క రకమైన శక్తితో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఉపాసన చెయ్యడం నేర్చుకున్నవాడు ఏ నెలలోనైనా అనుగ్రహాన్ని పొందుతాడు. మాఘమాసం పూషాస్వరూపంగా ఉంటాడు కాబట్టే అందరూ ఆయన్ని ఉపాసన చేస్తారు. అందులో ద్వాదశాదిత్యులుగా 12 నెలలలో ఆయన తిరుగుతున్నాడు అనుకోండి. ఆయన పేర్లు ధాత, త్వష్ట, మిత్ర, వరుణ, ఇంద్ర, విష్ణు, క్రతు, పూష, భగ 9, 10 అర్యముడు, 11 తర్యముడు, 12 వరుణుడు. 12 నామాలతో ద్వాదశాదిత్యులుగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అదే సూర్యుడు లోలార్కుడై కాశీపట్టణానికి వెడితే 12 సూర్యులుగా మారాడు. మారి లోలార్క కుండంలో ఉంటాడు కాశీపట్టణంలో. అందుకే అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం కాశీలో ఉన్నటువంటి 12 లోలార్క బింబముల యొక్క పేర్లు వేరుగా చెప్తారు. అక్కడ లోలార్కుడు, మయూఖాదిత్యుడు, గరుడాదిత్యుడు, కేశవాదిత్యుడు, సాంబాదిత్యుడు,
వృద్ధాదిత్యుడు, అర్కాదిత్యుడు, ఆయన్నే ఉత్తరాదిత్యుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఖట్వాదిత్యుడు, విమలాదిత్యుడు, యమాదిత్యుడు, గంగాదిత్యుడు, అరుణాదిత్యుడు 12 పేర్లతో లోలార్కుడు కాశీపట్టణంలో కీర్తింపబడతాడు. ఎక్కడైనా 12 మీద నడుస్తుంటుంది ఆయన తత్వం. ఎందుకు 12 మీద అంటే 12 నెలలుగా ఉన్నటువంటి సంవత్సరంలో మహోపకారములు చెయ్యగలిగిన వాడు ఆయనే. ఆయన భూమికి దూరం జరిగాడు అనుకోండి దక్షిణాయనం, రాక్షసులు విజృంభిస్తారు. ఆయన భూమికి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఉత్తరాయణం, అంత పుణ్యప్రదమైన కాలం. అందుకే మనకి ఇప్పటికీ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఆరోగ్యానికి ఢోకా లేని కాలం ఏది అని అడిగారు అనుకోండి, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా వడదెబ్బ కోసం వీధుల్లో తిరగకపోతే కనీస జాగ్రత్త తీసుకుంటే గ్రీష్మ ఋతువు అత్యంత ఆరోగ్యప్రదాయిని. కాబట్టి గ్రీష్మ ఋతువు అందరికీ కూడా ఆరోగ్యప్రదాయిని. అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఋతువు, సూర్యప్రకాశం ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు. ఆయన యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి అంతా మారిపోతుంటుంది. మయూర మహాకవి అసలు కొన్ని అద్భుతాలు చెప్పాడు. అవి చదువుతుంటే మనం ఆశ్చర్యపోతాం. నువ్వు బ్రహ్మకన్నా భిన్నం కావన్నాడు. ఎందుకని? బ్రహ్మగారు సృష్టి మొట్టమొదట నీటిని సృజించాడు. అపాం పతిహి అని సూర్యుడికి పేరు. అసలు నీటిని లోకంలో ఎవరు తీసుకొస్తారు అంటే సూర్యుడు తీసుకొస్తాడు. సముద్రంలోనూ ప్రవహించి వెళ్ళిపోయినటువంటి ఆ సరోవరాల్లోనూ నీళ్లనన్నిటినీ కూడా సూర్యుడు పీల్చి మేఘమండలంగా ఏర్పాటు చేసి నిరాధారమైన ఆకాశంలో మేఘాలు బయలుదేరి వచ్చి వర్షాలు కురిపిస్తాయి. ధర్మం లోకంలో ఉంటే వర్షం కురిపిస్తాడు, ధర్మం లేదనుకోండి వర్షం కురిపించాడు. కానీ కృతజ్ఞత చూపించేవాడంటే ఆయనకి చాలా ఇష్టం. వేదంలో ఒక విశేషాన్ని చెప్తారు. ఖణ్వక, ఖైమక, ఉపరి అని 3 రకాలైనటువంటి కప్పలు ఉంటాయిట. అవి బోదురు కప్పలు, పెద్ద పెద్ద కప్పలు ఉంటాయిట. వాటి 3 జాతుల పేర్లు చెప్పింది వేదం, ఖణ్వక, ఖైమక, ఉపరి అని. ఈ 3 కప్పలు తాము అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలుసు. కప్ప అరిచింది అనుకోండి, పావుకి తెలుస్తుంది కప్ప ఇక్కడ ఉందని. అందుకని నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఈ 3 జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట, వర్షం పడి నీళ్లు భూమి మీదకి వస్తే, స్వామి వాన ఇచ్చావు, నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పావులు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని, తినేస్తే తినేని, నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెకబెక 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 అని 2-3 రోజులు అలా అంటూనే ఉంటాయిట. అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి. అందుకే వానలు పడకపోతే ఈ ఖణ్వక, ఖైమక, ఉపరి అన్న 3 జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. స్వామి మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం, యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు, నీ మీద కృతజ్ఞత కలిగిన వాటిని పల్లకీలో పెట్టి పట్టుకున్నాం, వాటి ముఖం చూసి మాకు వాన కురిపించని. కప్పకి పూజ చేస్తే వాన వస్తుందన్న ఆచారం అందుకొచ్చింది. కృతజ్ఞతా లక్షణాన్ని చెప్పారు తప్ప మూఢాచారం కాదు. కాబట్టి సనాతన ధర్మంలో వేదం ఎందుకు చెప్పింది అంటే, కనీసం కృతజ్ఞుడి కాళ్ళు పట్టుకుంటే వాడి ముఖం చూసి మన వదిలిపెడతాడు, వర్షం కురిపిస్తాడు. కాబట్టి అపాం పతిహి, నీటికి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. బ్రహ్మగారు సృష్టిలో మొదట నీటిని సృజించాడు. మొట్టమొదట నీటిని తీసుకొచ్చి పోసేవాడు, మిహిర అన్న నామంతో ఉండేవాడు సూర్యుడు. అందుకని బ్రహ్మగారు ఆయన సమానం. పద్మంలోంచి వచ్చి కూర్చుంటాడు, పద్మాసనుడై ఉంటాడు బ్రహ్మగారు. అసలు ఆ పద్మం వికసించి అందులోంచి కాంతి వచ్చింది అంటే అందులో సూర్యుడు కూర్చున్నాడు. అందుకని బ్రహ్మ కులపర్వతాల్ని సృష్టించాడు బ్రహ్మగారు. మేరు పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి గౌరవం తెచ్చాడు సూర్య భగవానుడు. అందుకే సూర్యుణ్ణి పిలిస్తే ఆవాహన చేస్తే సత్యనారాయణ వ్రతంలో మేరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు. మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణం చేస్తూ రా అంటారు. మేరువుకి గౌరవం తీసుకొచ్చాడు, కులపర్వతాలకి గౌరవం తెచ్చాడు. బ్రహ్మకి 4 తలలుంటాయి, సూర్యుడు 4 దిక్కుల కాంతులు వెదజల్లుతాడు కాబట్టి 4 తలలు ఉన్నట్టుగా కనబడతాడు. కాబట్టి బ్రహ్మకి ఆయనకి భేదం లేదు. ఇక విష్ణు అంటారా, విష్ణువు పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన పాదములు ఎత్తుతూ ఉంటుంది. సూర్యకిరణములు వెళ్ళి పద్మాల్లో పడినప్పుడు ఆ కాంతి పైకి వస్తూ ఉంటుందా, అది ఆయన పాద శోభ, సూర్యనారాయణమూర్తి యొక్క పాదముల శోభ. ఆయన పాదములు అక్కడ అంత శోభిస్తుంటే పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఎత్తుతుందంటే విష్ణు ఒకడు సూర్యుడు ఒకడునా? కాదు, సూర్యుడే విష్ణువు.
శ్రీ మహావిష్ణువు ఇంతంతైవటుడింతయైవరుయుతానింతయ్య భోవీధిపయ్యంతైతోజద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపయ్యంతై చంద్రునకంతయై ధ్రువునిపయ్యంతై మహర్వాటిపయ్యంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అని పెరిగిపోయాడు. సూర్యుడు బాలబింబంగా మొదలుపెట్టి లోకాలన్నింటినీ తన కాంతితో కప్పేస్తాడు. అందుకని ఆయన వామనమూర్తి విష్ణువు, ఈయన బాలబింబంగా వచ్చి పెరిగిపోయేవాడు. ఈయన ఏమిటి తేడా? ఇద్దరూ విష్ణు స్వరూపాలే. పరమశివుడు అష్టమూర్తులుగా చెప్తారు. భూరంభం చలలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమర్శితాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 8గా ఉంటాడు అష్టమూర్తి తత్వంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 మూర్తులుగా ఉంటాడు. సూర్యుడు కూడా ఈ 8 మూర్తులుగా ఉంటాడు. ఎందుకని? పృథివీ అంటే కేవలం మట్టి కాదు, ఆ పృథివిలోంచి పంట రావాలి, పంట పండాలి, ప్రాణులు పుట్టాలి, ప్రాణులు అందులో కలిసిపోవాలి. ఇది పృథివీ యొక్క గొప్పతనం. ఈ పృథివీ మీద వర్షం తీసుకొచ్చి కురిపించేవాడు, మొక్కలు మొలిచినప్పుడు పత్రహరితం ఏర్పడడానికి కిరణముల చేత ఉపయోగపడేవాడు సూర్యుడు. అందుకని సూర్యుడు భూమి రూపంలో ఉన్నాడు, వర్షం కురిపిస్తాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడు. అగ్ని కన్నా అగ్నిగా వేడిగా ఉంటాడు కాబట్టి అగ్ని రూపంగా ఉన్నాడు. ఆకాశమనం దుఃఖగా తిరుగుతుంటాడు కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఈ పృథివీ మీద వర్షం తీసుకొచ్చి కురిపించేవాడు, మొక్కలు మొలిచినప్పుడు పత్రహరితం ఏర్పడడానికి కిరణముల చేత ఉపయోగపడేవాడు సూర్యుడు. అందుకని సూర్యుడు భూమి రూపంలో ఉన్నాడు, వర్షం కురిపిస్తాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడు. అగ్ని కన్నా అగ్నిగా వేడిగా ఉంటాడు కాబట్టి అగ్ని రూపంగా ఉన్నాడు. ఆకాశమనం దుఃఖగా తిరుగుతుంటాడు కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఆయనే మనకి మనశ్శుద్ధినిస్తాడు. అందుకే సూర్యోదయ సమయంలో ఆచమనం చేసి ప్రాణాయామం చేస్తారు, వాయువుని నియంత్రిస్తారు. మనశ్శుద్ధి అవుతుంది ప్రాణాయామం చేస్తే. వాయురూపంగా లోపలికి వెళ్ళి సూర్యోదయ కాలంలో తన కిరణముల చేత చైతన్య స్ఫూర్తిని కల్పించి మనశ్శుద్ధినిస్తాడు కాబట్టి వాయురూపుడై ఉన్నాడు. అమావాస్య నాడు సూర్యుడిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి చంద్రరూపుడైపోయాడు. అదే సూర్యబింబం కాఠ్మండూలో సూర్యుడుగానే ఉన్నాడు. సూర్యుడు అన్న పేరుతో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇక యజమాని ఏం చేస్తాడు? బ్రహ్మచారి వచ్చే అన్నం పెడతాడు, సన్యాసి వస్తే అన్నం పెడతాడు, ఎవరైనా వచ్చి విరాళం అడిగితే ఇస్తాడు, 10 మందికి ఆశ్రయం ఇస్తాడు, 100 మంది కోరికలు తీరుస్తూనే ఉంటాడు. యజమాని అందరి కోరికలు తీర్చినట్టే సూర్యనారాయణమూర్తి లోకం యొక్క కోరికలన్నీ తీర్చిన పెద్ద యజమాని కాబట్టి యజమానలింగం. ఇప్పుడు సూర్యుడు 8 రూపాలు అయ్యున్నాడు కాబట్టి సూర్యుడే శివుడు, సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు, సూర్యుడే అష్టమూర్తి. సూర్యుడు కానిదేది ఆయన కానిదేది కానప్పుడు ఆయనకి చేసిన నమస్కారం అందరికీ చేసిన నమస్కారం. అంత గొప్ప ఉపాసన సూర్యోపాసన. అందుకే మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, భాగవతం చూడండి, లేదా కాశీఖండం చూడండి, మీరు దేన్ని పరిశీలనం చెయ్యండి, దేన్ని పరిశీలనం చేసినా అందులో సూర్యనారాయణమూర్తి యొక్క స్పర్శ ఉంటుంది. అసలు సూర్య స్పర్శ లేనటువంటి కావ్యం కానీ పురాణం కానీ లోకంలో ఉండదు. అన్నిటికన్నా చాలా తేలిక మార్గం మనంత మనంగా ఇలా ఒక్క నమస్కారం చెయ్యడం. ఒకవేళ ఆయనకి వైదికమైన నమస్కార ప్రక్రియ మనకి చేత కాకపోతే ఆ ప్రక్రియ తెలుసున్నటువంటి వ్యక్తి వచ్చి సూర్య నమస్కారాలు చేసి తీర్థాన్ని ఇస్తే తీర్థాన్ని పుచ్చుకున్నంత మాత్రం చేత ఆరోగ్యం కలుగుతుంది అనడానికి ఎందరో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యాన్ని పొందారు. చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఎందరో సూర్యోపాసన చేసి ఆయన వలన ఆరోగ్యాన్ని పొందిన వారు ఉన్నారు. మా గురువుగారు నాతో తరచుగా అంటూ ఉంటారు, హృదయ సంబంధమైన వ్యాధులు, కాలేయ సంబంధమైన వ్యాధులు, ఎన్నో వ్యాధులు ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉపాసన చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అపారమైనటువంటి జ్ఞాపక శక్తి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం కలిగినటువంటి వాడికి విషయాన్ని మరిచిపోవడం అనేటటువంటిది ఉండదు. భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఏది జ్ఞాపకం రావాలనుకుంటే అది జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి చైతన్యమూర్తి. అన్నిటికన్నా ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాల్మీకి మహర్షి అభయం ఇచ్చారు, కాంతారీషు భయేషు చ. మీరు అరణ్యంలో ఒక్కరూ వెడుతున్నా, మీకు ఎప్పుడైనా భయమేసిన, ప్రమాదం ఏర్పడుతోందనిపించిన, ఆపదలో చిక్కుకున్న,
ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కానీ ఒకసారి చూశారనుకోండి, మనసుని పట్టుకుంటుంది. ఈ ఒక్క విషయం బాగా మనసులో పెట్టుకోండి. మీరు భగవన్మూర్తిని చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, పట్టుకుంటుందని నమ్మకం లేదు. కానీ వెలుగుతున్న దీపం వంక ఒక్కసారి మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ ప్రమేయం లేకుండా ప్రమిదలో వెలుగుతున్న దీపాలు మీకు కనపడతాయి. దీపాన్ని మనసు తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనసుకి కిటికీలలో ప్రధానమైంది నయనం, నాయకుడిది. ఇది వెలుతురు పట్టుకుంటుంది. దీపాన్ని పట్టుకోవడం దానికి చాలా సులువు. దీపాన్ని పట్టుకున్న కన్ను మనసు సూర్యబింబాన్ని ఉదయించేటటువంటి స్థితిని చాలా తొందరగా పట్టుకుంటుంది. ఒక్కసారైనా సూర్యోదయం స్పష్టంగా కనపడే ప్రాంతానికి వెళ్ళి కూర్చొని బాగా మనసుతో పట్టుకుంటే, మీరు ప్రయత్నం చేస్తే మీ మనసు మీద ముద్ర పడిపోతుంది సూర్యోదయం. అరణ్యంలో ఉండండి, ప్రమాదంలో ఉండండి, ఆపదలో ఉండండి, ఆలోచన రాని స్థితిలో ఉండండి. అటువంటి స్థితిలో ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్య బింబాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుని ఆదిత్య హృదయం చదివిన, 108 నామాలు చదివిన, సూర్య పంజర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, స్తోత్రాన్ని భావన చేసిన, ఏమీ అక్కర్లేదు, 2 చేతులు కైమోడ్చి ఆయనకి నమస్కరించిన, ఉత్తర క్షణంలో ఆయన కాపాడతాడు. అందుకే రాత్రి వేళ అన్న మాటతో సంబంధం ఉండదు. ఆయన చీకటి కదండి, ఉండడు కదా అన్న భయం లేదు. చీకటి వేళ అయినా సరే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఉపాసన చెయ్యవచ్చు. ఒకప్పుడు రామకృష్ణ మిషన్ వారు ఆదిత్య హృదయాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో వేశారు. ఆ చిన్న పుస్తక రూపంలో వేసినప్పుడు అట్ట మీద ఏ బింబాన్ని మనం పట్టుకోవాలో ఆ బింబాన్నే వేశారు. ఎంత అందంగా ఉంటుందో ఆ బింబం. ఒక్కసారి సముద్రపుటొడ్డున మీరు చూసి ఆ పుస్తకం దగ్గరుంటే, ఇలా అట్ట మీద బింబాన్ని చూసి కళ్ళు మూసుకొని మీరు ఆదిత్య హృదయం చదివితే గొప్ప పట్టిస్తుంది. గురుముఖత ఉపదేశం తీసుకోవడం మరీ మంచిది. 108 నామాలు చదవడం చాలా శ్రేష్టం. సూర్య అన్న పేరు అంత గొప్పది. మహానుభావుడికి 1, 2 ఎన్ని పేర్లు. లోకబాంధవుడని పేరు. ధర్మం అంటే ఆయనకి ప్రాణం. అందుకే ధర్మమంతా ఎవరి మీద నిలబడుతుందంటే సూర్యుడి మీద నిలబడుతుంది. సూర్యోదయం అయింది, సంధ్యావందనం. సూర్యాస్తమయం అయింది, సంధ్యావందనం. సూర్యుడు మధ్యలోకి వచ్చాడు, మాధ్యాహ్నిక సంధ్యావందనం. తెల్లవారుజాము పూజ. సూర్యుడు అస్తమించాడు, భోగం, నిద్ర. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అసలు లోకంలో ఎవరికైనా ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు ఒక్కడే. ఎందుకనంటే మీరు చూడండి, అవకరాలన్నీ ఆయనకి సంబారాలుగా ఉంటాయి. ఆయన రథానికి ఒకటే చక్రం. సప్త సప్తిర్మరీచిమాన్ అని 7 గుర్రాలని చెప్తారు, కానీ ఏదో 7 వారాలకి సంకేతంగా నిజానికి ఒకటే గుర్రం, ఆకుపచ్చ గుర్రం ఒకటే ఉంటుంది. ఒకటే గుర్రం, రథచక్రం ఒక్కటే. సారథి అనూరుడు నడుం వరకు కింద భాగం ఉండదు, నడుం పై భాగమే ఉంటుంది. గుర్రాల్ని పట్టుకునే పాశాలు, సర్పాలు. ప్రయాణం ఆధారం లేని ఆకాశం. ఏ రోజైనా ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చాడా? నా దగ్గర ఇది లేదు కాబట్టి చేయలేకపోయాను అనకో. నీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాంతో నువ్వు లక్ష్యాన్ని సాధించాలంటే సూర్యోపాసన చెయ్యాలి. అందుకే పిల్లల్ని సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య ధ్యానం చేయమని చెప్తారు. నిరంతర పరిశ్రమకి పెట్టింది పేరెవరంటే సూర్యనారాయణమూర్తి. ధర్మ సంరక్షకుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. చైతన్య స్ఫూర్తి దీప్తి ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అంతేకాదు, ఆయనని మించిన గురువు లోకంలో లేడు. శ్రీరామాయణం ఉత్తరకాండలో హనుమ ఇంద్రుడి యొక్క వజ్రం చేత కొట్టబడి కింద పడిపోతే దేవతలందరూ వచ్చి వరాలు ఇచ్చారు. పరమశివుడు అన్నాడు, నా పాశుపతాస్త్రం చేత ఈయన బంధింపబడన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నా బ్రహ్మాస్త్రము చేత బంధింపబడన్నాడు. అందరు అన్ని వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యుడు మాత్రం ఒక విచిత్రమైన వరం ఇచ్చాడు. ఈ పిల్లవాడు పెద్దవాడై విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం వచ్చినప్పుడు నేను ఈయనకి శాస్త్రపాఠం అంతా చెప్తాను. దాని వలన ఏమవుతాడో తెలుసా? ఏన వాంగ్మీ భవిష్యతి. ఇతన్ని మించిన విద్వాంసుడిక లోకంలో ఉండడు. సూర్యుడి శిష్యుడు అని ఇలా హనుమంతుణ్ణి చూపిస్తే ఇక అతన్ని మించినటువంటి విద్వాంసుడు లోకంలో ఉండడానికి వీల్లేదు. అలా పాఠం చెప్తాను. గురు శిష్యులంటే సూర్యుడు, హనుమే. అందుకే నాకు ఎక్కడైనా
హనుమ కనపడి ఆకాశంలో సూర్యుడు కనపడితే ఒక్క క్షణం మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. అందరు శిష్యులు లోకంలో ఒకలా నేర్చుకుంటారు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై అని గురువుగారు కూర్చుని శిష్యుడికి పాఠం చెప్తారు. ఒక్క సూర్యుడు ఆగి పాఠం చెప్పడానికి అవకాశం లేదు. ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు, నిరాధారమైన ఆకాశంలో వెళుతూ ఉంటాడు. అలా వెళ్ళేటటువంటి సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవాలంటే ఆయన పక్కన నిలబడి పాఠం నేర్చుకోకూడదు. ఎందుకని గురువుగారి కన్నా ఎత్తులో ఉండడానికి వీల్లేదు. గురువుగారి కన్నా కిందకుంటే ఆయన వెడుతున్నది వాయుస్కంధాల్లో వెడతాడు. సూర్య రథం వెళ్ళేటప్పుడు జరిగే చమత్కారాలు చెప్తారు. అది వెడుతున్నప్పుడు రోకళ్ళ లాంటి గుర్రాల కాళ్ళు ఒక్కొక్క చోట దిగబడి పైకి లాక్కుని పరిగెడతాయిట గుర్రాలు. అలా వెడుతున్నప్పుడు పక్కన వెడుతూ సూర్యుడి యొక్క మాట వినపడకపోవచ్చు. పైగా గురువుగారితో సమానంగా ఇలా ఉండి పక్కకి తిరిగి చూస్తూ పాఠం వినడం అనేటటువంటిది యోగ్యమైనటువంటి శిష్య లక్షణం కాదు. గురువుగారికి అభిముఖంగా ఉండి నమస్కారం చేస్తూ వినాలి పాఠం. సూర్యుడు నిరాధారంగా ఆకాశంలో ముందుకు నడుస్తుంటే హనుమ ఇలా నమస్కారం చేస్తూ కొంచెం కిందకుండి సూర్య తేజస్సుని తట్టుకుంటూ ఆయన చెప్పిన వేదపాఠం వింటూ వల్లె వేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం విన్నారు. అటువంటి గురు శిష్యులు లోకంలో ఎక్కడున్నారు? ఏన వాంగ్మీ భవిష్యతి, ఆయన లాంటి విద్వాంసుడిక లేడు. నిస్వార్థమైనటువంటి జీవనం సూర్యుడే ఉదాహరణ. గ్రీష్మ ఋతువు వచ్చింది, అన్ని జలస్థావరాల్లోంచి నీళ్ళన్నీ లాగేస్తాడు. తాగిన నీళ్ళు కూడా లాగేస్తాడు చెమట రూపంలో. ఏం చేస్తాడు? ఇవన్నీ మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి తీయటి నీరుగా మార్చి మేఘాల ద్వారా వర్షించేస్తాడు. తాను ఉంచుకునేది లేదు. ఎంత సంపాదిస్తాడో అంతా లోకహితానికి ఇచ్చేస్తాడు. కాలం రూపంలో కదులుతుంటాడు, సమస్త ప్రాణుల్ని పడగొట్టేస్తాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో లోకుల యొక్క జీవితాలన్నింటినీ గ్రసించేస్తున్నాడు. అటువంటి మహాద్భుతమూర్తి, అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు చూసి నమస్కరించేటటువంటి అదృష్టం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. నిజంగా ఆ సూర్య వైభవం వింటుంటే అసలు ప్రాతకాలంలో ఆ సూర్యబింబాన్ని చూడకుండా ఉండలేం. సూర్యుడు తన గమనం ద్వారా, తన చేష్టితముల ద్వారా, తాను చేసేటటువంటి కర్మల ద్వారా లోకానికి ఎన్ని పాఠాలు నేర్పుతుంటాడు. ఒక్క మాట చాలు ఆయన అనుగ్రహానికి. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.